వశిష్ఠ మహర్షి సలహాతో దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పుత్రకామేష్టి యాగం ప్రారంభిస్తారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి రావణాసురుడి ఆగడాల నుండి తమను రక్షించమని వేడుకుంటారు. యజ్ఞగుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి దశరథుడికి ఒక బంగారు పాత్రలో దివ్య పాయసాన్ని అందిస్తాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచుతాడు. కౌసల్యకు సగం భాగం, సుమిత్రకు 2 సార్లు, కైకేయికి కొంత భాగం ఇస్తాడు. కొంతకాలానికి ముగ్గురు రాణులు గర్భం దాల్చుతారు. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో జగన్నాథుడైన శ్రీమహావిష్ణువు రాముడిగా కౌసల్యాదేవికి జన్మిస్తాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. అయోధ్య నగరం ఆనందడోళికల్లో మునిగిపోతుంది. వశిష్ఠ మహర్షి ఆ నలుగురు బాలురకు నామకరణం చేస్తారు. వారు పెరుగుతున్న కొద్దీ ఒకరినొకరు విడిచి ఉండలేనంత అనురాగాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా రాముడిని నీడలా లక్ష్మణుడు అనుసరిస్తాడు. బాల్యంలోనే రాముడి వీరత్వానికి పరీక్ష ఎదురైంది. అది ఏదో నెక్స్ట్ ఎపిసోడ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.